హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ వెంకీ అండి. నేనైతే మా తమ్ముళ్ళకు రాఖీ కట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. కుంకుమ, స్వీట్స్, రాఖీలు, అక్షింతలు రెడీ చేసుకున్నానండి. 4 రాఖీలు అయితే తీసుకున్నాను. మా అల్లుళ్ళకు 2 రాఖీలు, మా తమ్ముళ్ళకు 2 రాఖీలు కట్టడానికి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే అందరికీ కుంకుమ ధారణ చేసి నుదుటి మీద రాఖీలు కడుతున్నానండి. 4 2 అల్లుళ్ళు, 2 తమ్ముళ్ళు చూడండి ఎలా ఉన్నారో. మా ఇద్దరు వాళ్ళకి చెల్లెలు లేక నేనే కడుతున్నానండి. ఇంకా చూడండి కుంకుమ ఎంత చక్కగా పెట్టించుకుంటున్నారో. పిల్లలు కదండి, కొద్దిగా అల్లరి అయితే చేస్తూ ఉంటారు. చూడండి వాళ్ళ నాన్న కుంకుమ పెడుతున్నాడని వాడు చూడు ఎంత బాగా లేచి చూస్తున్నాడు. తర్వాత ఈయన మా చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు అండి ఇద్దరు. తను వాళ్ళమ్మ వీడియో తీస్తుంటే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. రారా కట్టించుకుందిరా అన్న కూడా రాకుడు. ఇప్పుడు వానికి కడితే మళ్ళీ వస్తాడు చూడండి. రాఖీ కడుతున్నానని నాకు గట్టమని వస్తాడు. అది వచ్చాడు చూడండి. రాఖీ తెచ్చినప్పటి నుంచి మా పెద్దలు నాకు ఎప్పుడు కడతా అని నా వెంటనే తిరుగుతూ ఉన్నాడండి పొద్దున్న నుంచి. అసలు రాఖీలు తెచ్చినప్పటి నుంచి నేను తెచ్చి 2 రోజుల తర్వాత రాఖీలు కట్టారండి. మళ్ళీ నాకు కట్టత్తా రాఖీ అని వచ్చాడు. అందరికి ఒకటేసారి కడతానని చెప్పాను. మీరు రాఖీ పండుగ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. మేమైతే రాఖీ పండుగ అయితే ఇలా చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం నేను అల్లుళ్ళకు, తమ్ముళ్ళకు రాఖీ కడతాను. ఇంకొక తమ్మునికి కూడా కట్టానండి, మా పిన్ని కొడుకు కూడా. అది కూడా నేను వీడియో క్లిప్పింగ్ అయితే పెట్టాను, స్టార్ట్ వీడియోలు అయితే పెట్టాను చూడండి ఒకసారి. తర్వాత మా చిన్నలోనికి కడుతున్నానండి. ఒక్క చోట కుదురుగా కూర్చోవడం లేదండి. ఎగురుతున్నారు అంతా. స్వీట్ కావాలంటున్నారు తిన్నీకి. అరే పెడతాను రాగండ్రా అన్న కూడా నాకు ఇప్పుడే కావాలంటాడు ఒకడు. చూడండి ఎంత బుద్ధిగా కట్టించుకుంటున్నాడు వాడు. రాఖీ ఫోటో దిగురా అంటే ఫోటోస్కి వెళ్ళి చూస్తున్నాడు. తర్వాత మా పెద్ద తమ్మునికి రాఖీ కడుతున్నానండి. మన జీవితంలో అన్నదమ్ముల పాత్ర అనేది చాలా ముఖ్యమండి. నా జీవితంలో మాత్రం వీళ్ళ పాత్ర చాలా ఉంది. నాకు కష్టకాలంలో చాలా ముందుండి నాకు నడిపించారండి. నేను ఎటువంటి పరిస్థితులైనా మేము ఉండామనే ధైర్యాన్ని అయితే నాకు ఇచ్చారు వీళ్ళు. అమ్మ నా అయితేనేమి అందరూ నా పుట్టింటి వాళ్ళు, లేకపోతే నేను లేనండి. అదైతే 100% చెప్పుకొని వస్తానండి. మన జీవితంలో అయితే మనకు అన్నదమ్ములు అయితే ఖచ్చితంగా ఉండాలని నేను అంటానండి. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. అమ్మ నాన్న తర్వాత వాళ్ళే కదండి మనకి అన్నీ. ప్రతి విషయంలోనే నాకు హెల్ప్గా ఉంటారండి వీళ్ళిద్దరూ. మనకు కష్టకాలంలో ఏది వచ్చినా సరే, నాకు ఇది పని పడిందిరా అంటే ఒక్క నిమిషం కూడా ఎంత పని ఉన్నా పక్కన పెట్టేసి నా కోసం వచ్చేస్తారండి వీళ్ళు. ఇట్లా ఉందిరా నా పరిస్థితి, ఇట్లా నేను ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎగ్జామ్స్కి ఎందుకు వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, టెంపుల్కి వెళ్ళాలన్నా, ప్రతి విషయంలో మా ఆయనకు నాకు ఇద్దరికి తోడుగా ఉంటారండి వీళ్ళు. వీళ్ళకంటే పెద్దదాన్నైనా అందరూ మాత్రం నన్ను వీళ్ళ చెల్లెల్లాగా అనుకుంటారండి ఊర్లో జనాలు కూడా. మీ అన్నలు ఉన్నారమ్మా, మీ పెద్దన్న ఉన్నాడా, మీ చిన్నన్న ఉన్నారు అంటుంటారు. కానీ నిజంగా నాకు అన్నలు లాంటి వాళ్ళేనండి వీళ్ళు. చాలా చాలా నాకు తోడుగా నీడగా ఉన్నారండి. జీవితాంతం ఇలాగే తోడుగా ఉండాలని కోరుకుంటున్నానండి నేనైతే. మా అల్లుళ్ళు కూడా నాకు చాలా చాలా హెల్పింగ్గా ఉంటారండి. ఏ విషయంలో సరే నా చుట్టూ తిరుగుతూ అత్త అనుకుంటూ. కొద్దిగా పెద్ద అయితే ఇంకా మా తమ్ముళ్ళలాగానే ఉంటారని నేను భావిస్తున్నానండి వాళ్ళని కూడా. మీ అన్నదమ్ములకు రాఖీ కట్టారండి. మన బంధాలు అనేది ఖచ్చితంగా నిలుపుకోవాలండి. దూరాలు అయితే చేసుకోవద్దు అన్నదమ్ములను అయితే. ఖచ్చితంగా అన్నదమ్ముల బంధము, అక్క చెల్లెల బంధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మనం ఆ బంధాలను నిలుపుకోవడానికే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నానండి అందరినీ. ప్రతి కష్టంలోనూ తోడుగా ఉంటారండి వాళ్ళు మనకు. అలాగే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా అందుకే దీవిస్తున్నాను ప్రతి ఒక్కరిని. వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను, అందరం బాగుంటాం కదండి. ఆడపిల్ల తర్వాత అయితే మా తమ్ముడు కట్నం ఇస్తున్నాడు. ఆల్రెడీ మా అమ్మ అయితే చీర పెట్టిందండి నాకు, వద్దన్న కూడా ఇస్తున్నాడు. తర్వాత అయితే స్వీట్ తీసుకున్నారు. స్వీట్ కోసం మా తమ్ముడు చూడండి ఎట్లా ఎగురుతున్నారు మా అల్లుళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ. ఇతను మా పిన్ని కొడుకు అండి. ఇతనికి తర్వాత కట్టాను, వినాయక చవితి పండగప్పుడు కట్టానండి ఇతనికి, మా పిన్ని కొడుకు. తర్వాత నా దగ్గర అయితే తనది ఫొటోస్ అయితే పెట్టానండి. వీడియో వేరే దగ్గర ఉంది, అది షార్ట్లో అయితే పెట్టినట్టున్నాను, ఒకసారి చూడండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.